హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని, కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేసుకుంటున్నాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అందులో 2025 సెప్టెంబర్ 14-15వ తేదీల్లో జాతీయ మహిళా సాధికారత సదస్సును ఏ నగరంలో నిర్వహించారు అంటే తిరుపతి నగరంలో నిర్వహించారు. ఈ సభకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సదస్సును ప్రారంభించడం జరిగింది. క్వశ్చన్ నంబర్ మనకు సెకండ్ వచ్చేసి ప్రపంచంలోనే మొదటి కృత్రిమ మేధస్సు ఏఐతో పనిచేసే క్యాబినెట్ మంత్రి డియోల్లను నియమించడం ద్వారా ఇటీవల ఏ దేశం చరిత్ర సృష్టించింది అంటే అల్బేనియా దేశం. ప్రధాని ఏడి రామ ప్రారంభించినటువంటి డియోల్లా అవినీతిపై పోరాడుతూ ప్రజాభిప్రాయ సేకరణను పర్యవేక్షిస్తుంది. క్వశ్చన్ నంబర్ థర్డ్ వచ్చేసి ఇటీవల మరణించిన మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి డిడి లపాంగ్ ఎన్నిసార్లు ఆ రాష్ట్ర సీఎంగా పనిచేశారు? 4 సార్లు సీఎంగా పనిచేయడం జరిగింది. క్వశ్చన్ నంబర్ 4 వచ్చేసి 2025 సెప్టెంబర్ 13న భారత్ ఏ దేశంతో కలిసి తన మొదటి సముద్ర భద్రత నిరాయుధీకరణ అణ్వశాస్త్ర వ్యాప్తి కోసం నిరోధక సంభాషణను నిర్వహించింది? నార్వే దేశంతో. క్వశ్చన్ నంబర్ 5 వచ్చేసి దక్షిణ కొరియాలోని జేజు ద్వీపం సమీపంలో ఇటీవల ఏ 3 దేశాలు ఫ్రీడమ్ ఎడ్జ్ అనే పేరిట ఉమ్మడి సైనిక, వైమానిక, నావిక విన్యాసాలను నిర్వహించారు? అమెరికా, దక్షిణ కొరియా, జపాన్. క్వశ్చన్ నంబర్ 6 వచ్చేసి ఇటీవల భారత్ ఏ యూరోపియన్ దేశాన్ని ఓడించడం ద్వారా 2026 డేవిస్ కప్నకు అర్హత సాధించింది? అంటే స్విట్జర్లాండ్ను ఓడించడం ద్వారా మనకు భారత్ టెన్నిస్ జట్టు 1993 తర్వాత యూరోపియన్ జట్టుపై విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇటీవల భారత్ ఏ యూరోపియన్ దేశాన్ని ఓడించడం ద్వారా 2026 డేవిస్ కప్ను అర్హత సాధించిందంటే స్విట్జర్లాండ్ను ఓడించడం ద్వారా. భారత్ టెన్నిస్ జట్టును 1993 తర్వాత యూరోపియన్ జట్టుపై విజయం సాధించడం అనేది ఇదే తొలిసారి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.